హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. దేశంలో పౌరస్మృతి, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన చర్చ చాలా కాలంగా ఉంది. సో కామన్ సివిల్ కోడ్ అంశానికి సంబంధించి అది మా ఎజెండాలో ఉంది, దాని అమలుకు సంబంధించి ప్రయత్నం చేస్తున్నామంటూ చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని తన సుదీర్ఘ ప్రసంగంలో దేశంలో లౌకిక పౌరస్మృతి కావాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడారు. ఈ లౌకిక పౌరస్మృతి అనే పదం మొదటిసారిగా ప్రధాని ప్రయోగించినట్లుగా చూడాలి. సో యూసీసీకి బదులుగా ఈ లౌకిక పౌర స్మృతి అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చారనే అంశంతో పాటు దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన చర్చ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో చూస్తూ వచ్చాం. గడిచిన సార్వత్రిక ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా రాష్ట్రాలకు, దేశంలోని పార్లమెంట్కు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయంటూ చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన కేసులు, విచారణలు కూడా చూసాం. తాజాగా ప్రధాని మరోసారి ఎర్రకోట వేదికగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తున్నారు. సో ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్, ప్రధాని కామెంట్స్ని ఏ రకంగా చూస్తారు? ఈ ఉమ్మడి పౌర స్మృతి అంశానికి సంబంధించి ఆయన చేసిన సెక్యులర్ పౌర స్మృతి అంశం. ప్రధాని గారు వాడిన పద్యాలం వచ్చేసి చాలా దురదృష్ట ఆలోచన చేసినట్టుంది. అంటే వాళ్ళ కూటమిలో వచ్చేసి డిఫరెన్స్ రాకుండా కూటమికి సర్ది చెప్పుకునే దానికి ఆ పదం వాడినట్టుంది. ఏదైనా వచ్చేసి పదం ఏదైనా సరే ఆఖరికి పర్పస్ ఒకటి ఉంటుంది. ఆయన ఏమన్నాడు, దేశానికి లౌకిక పౌరస్మృతి అవసరము, ఇప్పుడున్న సివిల్ కోడ్ మతపరమైనది, వివక్షాపూరితమైనది, తర్వాత మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసి అసమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తి కూడా కామన్ సివిల్ కోడే. సుప్రీంకోర్టు పలుమార్లు నొక్కి చెప్పింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. ఫైనల్ గా అన్ని అన్నా గానీ ఫైనల్ గా మళ్ళా వచ్చేసి దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలి అన్నాడు. ఓవరాల్ గా ప్రధాని గారు వాడినటువంటి మాటలు. సరే, మనం రాజ్యాంగ పరంగా చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ 5 ఆర్టికల్స్ వచ్చేసి మత స్వేచ్ఛ గురించి ఇచ్చాయి. పర్సన్ కు వచ్చేసి మత స్వేచ్ఛ ఉండాలని 25 ఏముంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్, అది 25 ఆర్టికల్. తర్వాత 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, 27 ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్, ఆర్టికల్ 28 freedom as to attendance at religious instruction or religious worship in certain education institutions. అంటే ఓవరాల్ గా 20, 26, 27, 28 ఈ ఆర్టికల్స్ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి చెప్తున్నాయి. అట్ ది సేమ్ టైం మళ్ళా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 మళ్ళా కామన్ సివిల్ కోడ్ గురించి చెప్పింది. ఆర్టికల్ 44 ఏమంటుంది, ఆర్టికల్ 44 the state shall endeavor to secure for the citizens a uniform civil code throughout the territory of India. ఇది 44. అంటే కాన్స్టిట్యూషన్ లోనే ఇది కాంట్రవర్సీగా ఉంది. 4 ఆర్టికల్స్ ఏమో రిలీజియస్ ఫ్రీడమ్ గురించి చెప్పినాయి, అలా ఆర్టికల్ 44 ఆదేశిక సూత్రాలు మళ్ళీ కామన్ సివిల్ కోడ్ చెప్పేది. కాబట్టి ఇది ఓవరాల్ గా పర్సనల్ లాస్ ప్లేస్ లో సివిల్ కోడ్ రావడం. ఇప్పుడు పర్సనల్ లాస్ ఉన్నాయి, పర్సనల్ లాస్ అవి రీప్లేస్ చేసి ఒకటి కామన్ గా ఉండాలి అనేది. ఇది ప్రధానంగా ఏమేమిటికి వర్తిస్తుంది, 1 మ్యారేజ్, 2 డైవర్స్ విడాకులు, 3 ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం ఆస్తి, 4 అడాప్షన్ దత్తత, 5 మెయింటెనెన్స్. ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఇప్పుడు పర్సనల్ లాస్ ప్రకారంగా పోతున్నారు. దాని ప్రకారంగా కాకుండా అందరికీ ఒకటే ఉండాలా. మ్యారేజ్ విషయంలో హిందువులు ఒక ప్రకారంగా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరెవరు మతపరంగా చేసుకుంటున్నారు, ఆ ప్రకారంగా కాకుండా మ్యారేజ్ అంతా ఒకే ప్రకారంగా చేసుకునేది రావాలా అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి డైవర్స్, విడాకుల కాడ కూడా ఒక్కొక్క మతంలో విధంగా ఉంది, ఆడొకటి. ఇన్హెరిటెన్స్ వారసత్వపు ఆస్తి, అడాప్షన్ దత్తత. కాబట్టి ఇది ప్రస్తుతం మత ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇవి కాకుండా దీన్ని
ఆయన చెప్పాడు ఇప్పుడున్న సివిల్ కోడ్ మతపరమైనవి, వివక్షాపూరితమైనవి అని చెప్తూ దీని మీద లౌకిక పౌరస్మృతి అంటే ఏది లౌకికమో అనేది ఇంక ఇప్పుడు మనము ఒకవైపు రాజ్యాంగంలోనే రిలీజన్ గురించి మాట్లాడుతున్నాము, మన సర్టిఫికెట్ 10th క్లాస్ సర్టిఫికెట్స్ లోనే నేషనాలిటీ, రిలీజన్, క్యాస్ట్, ఓవైపు వచ్చేసి సర్టిఫికెట్ రాస్తాం, నేషనాలిటీతోనే వదిలిపెట్టలే, నువ్వు రిలీజన్ క్యాస్ట్ పెట్టకూడదు. మామూలుగా అయితే నువ్వు నేషనాలిటీ ఇండియన్ రాస్తాం, రిలీజన్ కాడ ఏ మతం వల్ల ఆ మతం రాస్తారు, వాళ్ళ అంతతో వాళ్ళ క్యాస్ట్ గురించి రాస్తున్నాం. కాబట్టి సర్టిఫికెట్ లోనే మనము రిలీజన్ వాడినప్పుడు ఇంకా ఇటువంటి మ్యారేజ్, డైవర్స్ ఇటువంటి దాంట్లో కామన్ అనడం అనేది అది అంత దానికి పెద్ద ఫలితం అంతా ఉండదు, వచ్చేసి అనవసరంగా దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు నా అభిప్రాయం. కానీ దానికి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ స్పెసిఫిక్ ప్రాబ్లం గురించి ఓవరాల్ గా లేకుండా ఒక స్పెసిఫిక్ ఇష్యూ, ఈ ఇష్యూ మీద బాగలేదు, ఈ ఇష్యూ మీద చర్చ చేస్తా ఉంటే బాగుంటుంది. కానీ జనరల్ గా వచ్చేసి ఈ అన్ని అంశాల మీద మ్యారేజ్, డైవర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్టేషన్, మెయింటెనెన్స్ అన్నిటి మీద కామన్ గా చేస్తామంటే ఇది కొండ నాలుగు మందు వేసే ఉన్న నాలుగు ఉడికిపోయిందని. ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే తులసిరెడ్డి గారు, ఇంతకుముందు సరే చాలా మంది ఇప్పుడు ఈయన 2 కొత్త పదాలు తీసుకొచ్చారు. ఒకటి మతపరమైన ఏమంటారు పౌరస్మృతి ప్రస్తుతం ఉంది, లౌకిక పౌరస్మృతి తీసుకొస్తామని చెప్పారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ లౌకిక పౌరస్మృతి తీసుకురావాలంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ చాలా రోజులుగా చెప్తోంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్కి సెక్యులర్ సివిల్ కోడ్కి డిఫరెన్స్ ఏం కనపడుతోంది మీకు? ఏం లేదు. ఆ సెక్యులర్ అనే పదం వచ్చేసి ఇప్పుడు బీజేపీకి సొంత బలం లేదు కాబట్టి వాళ్ళు వేరే ఎన్డీఏ కూటమిలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జేడీయూ, మిగతా పార్టీ మీద ఆధారపడాలి. కాబట్టి వాళ్ళను కన్విన్స్ చేసుకున్న దానికోసము మన దేశంలో ఈ యొక్క సెక్యులర్ అనే పదం వచ్చేసి అది జనరల్ గా లౌకిక పార్టీలు, మతపరమైన పార్టీలు అనే ఒక లైన్ ఉంది. కాబట్టి దానికి కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేసే పార్టీలకు వాళ్ళకు వెసులుబాటు ఉండే దానికోసము చూడు మేము కూడా వచ్చేసి ఆ బిల్లు ఒకవేళ రేపు సపోర్ట్ చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ జేడీయూ కానీ దాన్ని సెక్యులర్ అనే పదం ముసుగున సపోర్ట్ చేస్తానికి వాళ్ళకు ఒక అవకాశం, వెసులుబాటు ఇచ్చే దానికోసం తప్ప దాన్ని పిల్లిని మార్చాలమన్నా, కుక్కను సునకమన్నా, దాంట్లో వచ్చేసి వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అని అంటారు. అట్లాగా అంతా ఒకటే యూనిఫామ్ సెక్యులర్ సివిల్ కోడ్ అన్నా, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నా అంతా ఒకటే. ఆ పదం వచ్చేసి వీళ్ళను కన్విన్స్ చేసే కోసం, వెసులుబాటు కల్పించడానికి కోసం వాడినా తప్ప దాంట్లో ఏమి తేడా ఉండదు. కానీ చాలా మతాలకు సంబంధించి ఆయా మతాచారాలు, వాళ్ళు పాటిస్తున్న నిబంధనలు, వాళ్ళ పర్సనల్గా పెట్టుకున్న లాసు జెండర్ ఇన్ఈక్వాలిటీ కారణమవుతున్నాయి. వాళ్ళలో ఒకరి పట్ల ఇంకొకరు చాలా తక్కువ భావంతో ఉండడానికి, లేకపోతే వాళ్ళు వివక్ష గురి అవడానికి కారణమవుతున్నాయి అనేది ఒక లైన్ దేశం అంతా మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ దానికి సంబంధించిన ఒక ఇష్యూ. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళల హక్కుల్ని కాలు రాసేస్తున్నారు, ట్రిపుల్ తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చేస్తున్నారు అంటూ దాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ తరహా ఇంకా చాలామంది రకరకాలుగా ఈ మతపరమైన వాళ్ళకి సంబంధించిన లాస్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. వాటిని సవరించే ప్రయత్నం ఇప్పుడు మేము చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట కన్విన్సింగ్ గా లేదా? చేయండి. స్పెసిఫిక్ పలాని ఇష్యూ మీద విధంగా మహిళల పట్ల వివక్ష ఉంది, పలాని రిలీజన్ లో పలాని ఇష్యూ మీద, దాని మీదనే పెట్టు. దానికి ఎందుకు జనరలైజ్ చేయాలా? స్పెసిఫిక్ గా ఏది ఎక్కడ జనరల్ గా వచ్చేసి చేసినప్పుడే సమస్య వచ్చేది. స్పెసిఫిక్ గా చేసినప్పుడు ఇదో పలాని మతంలో పలాని అంశం వచ్చేసి స్త్రీ పురుషుల మధ్య వివక్ష చూపిస్తా ఉంది, ఇది కరెక్ట్ కాదు అని అది చెప్పి దాని గురించి సవరణ పెట్టు. జనరల్ గా వచ్చేసి మ్యారేజ్ వచ్చేసి వన్స్ చేసిన తర్వాత నువ్వు ఇంకా మ్యారేజ్ ఈ మంత్రమే చదవాలా అన్నా, ఇప్పుడు మేము అట్లా అన్నమానొచ్చు. కానీ ఏం అవసరం ఉంటా నీకు స్పెసిఫిక్ ఇష్యూ దానికేం ఇబ్బంది లేదు. స్పెసిఫిక్ ఇష్యూ వచ్చేసి వివక్ష చూపేది ఏదన్నా ఉంటే స్త్రీ పురుషుల మధ్య, అది హిందువులో కానీ, ముస్లింలో కానీ, క్రైస్తవులో కానీ, ఎవరిలో ఉన్నా డెఫినెట్ గా ఆహ్వానించాల్సింది, అందరూ ఆహ్వానిస్తారు. సో అప్పుడు ఏమవుతుంది కేంద్రం ప్రభుత్వం, దేశం ఆయా మతాలకు సంబంధించిన
ఆ మతాచారాల్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి కరెక్షన్ చేసుకుంటూ పోవడం అనే దాన్ని ఆ మతాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా. అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒక రూల్ తీసుకొస్తే దానికి అందరూ కట్టుబడి ఉండాలనే ఒక ప్రపోజల్ వస్తే అది యాక్సెప్టెన్సీ ఉంటుందేమో కదా. నేను ఇది అనవసరంగా కొండంది వెలుగును బట్టి ఇది వచ్చేసింది. దీనివల్ల మా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. రేపు ప్రతి దాంట్లో వచ్చేసి అప్పుడు అన్ని మతాలు వ్యతిరేకిస్తాయి. ఆ మతం ఈ విధం కాదు, రేపు ఒక మతం కాదు అన్ని మతాలు వ్యతిరేకిస్తాయి. రేపు హిందూ మ్యారేజ్ వచ్చేసి హిందువులు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. దానికి నువ్వేంది చెప్పేది వచ్చేసి నువ్వు ఇట్లా చేసుకోవాలా, ఈ మంత్రమే చదవాలా, ఋగ్వేదంలో ఇన్ని మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రమే చదవాలా, తర్వాత వచ్చేసి ఇవన్నీ వచ్చేసి అదే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అందరికీ సమస్య అవుతుంది. వచ్చేసి అనవసరంగా కెలకడమే తప్ప ఇది దాంట్లో ఇష్యూ ఏది ఉంటే ఆ ఇష్యూ ప్రకారంగా ఉండాలి తప్ప స్పెసిఫిక్ అన్నిట్లో జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, అది లేనిపోని ఇబ్బందులు వచ్చి దేశ సమైక్యతకు ఏది మనము దేశ భద్రతకు దేశ సమైక్యతకే ప్రమాదం వస్తుంది. ఇది మొదటిగా మోసం వస్తుంది. సో నేను అన్నింటిలో స్పెసిఫిక్ గా ఉంటే డెఫినెట్ గా చేయాల్సిందే. స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఉన్నా కానీ దాని మీద వచ్చేసి హిందూ మతం అని చేయాల్సిందే, ముస్లిం అని చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. వ్యతిరేకించరు. గతంలో వ్యతిరేకించి ఏమైంది, దాని ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు త్రిపుర తలాక్ వచ్చేసి దాని ఏమైనా అది అడ్డుకున్నారా? అయింది కదా, దాని ఏమైంది మరి. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఏదున్నా దానికి ప్రజల నుండి సపోర్ట్ వస్తుంది, కానీ జనరలైజ్ చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. కానీ ఇప్పుడు యూసీసీని వ్యతిరేకిస్తున్న పార్టీలలో 90% పార్టీలు ఆ రోజు త్రిపుల్ తలాక్ని కూడా వ్యతిరేకించాయి. సరే, పార్టీలు వ్యతిరేకించడమా ఇంకోటి కాదు. రేపు అది పార్టీలు వ్యతిరేకించినా కానీ ప్రజల్లో వచ్చేసి దాని గురించి వ్యతిరేకత రాలేదు కదా, ప్రజల్లో వ్యతిరేకత రాలేదు, దాని మీద ఏం కాలేదు కదా. కాబట్టి కొన్ని సందర్భాలు పార్టీలు వచ్చేసి కొన్ని పరిస్థితుల్లో సపోర్ట్ చేయలేకపోవచ్చు, కొన్ని బాయ్కాట్ చేయొచ్చు, కొన్ని వ్యతిరేకంగా ఓటు వేయచ్చు. కానీ ప్రజల్లో వచ్చేసి యాక్సెప్టెన్స్ కొన్ని దాంట్లో న్యాయం ఉంటే మా పార్టీలకు చేసినా గానీ ప్రజల నుండి వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ప్రజా తిరుగుబాటు కదా అది, రిజర్వేషన్ యాంటీ రిజర్వేషన్ అనేది ప్రజా తిరుగుబాటు. కాబట్టి అటువంటి ప్రజా తిరుగుబాటు రాలేదు కదా ఇక్కడ, ఒక ఇష్యూ మీద మేజర్ ఇష్యూ మీద రాలేదు కదా. కాబట్టి పార్టీలు వేరు, ప్రజల తిరుగుబాటు వేరు. ప్రజా తిరుగుబాటు అనేది అది విశాల ప్రాతిపదిక మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వస్తుంది. పార్టీలు వచ్చేసి కొన్ని మాట్లాడుతూ కానీ అవి అన్ని సందర్భాల్లో ప్రజా తిరుగుబాటుకు దారి తీయదు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. యూనిఫామ్ మనకు వచ్చేసి తలాక్ విషయంలో దాని ఏం కాలేదు, అక్కడికి వచ్చేసి మెజారిటీ ముస్లింస్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కదా. అవును, మహిళలు వెల్కమ్ చేశారు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళలో కూడా వచ్చేసి కొందరు ఆలోచించే వాళ్ళు కూడా వచ్చేసి స్త్రీ పురుషుల పట్ల వివక్ష అనేది అది మానవ సృష్టి ధర్మానికే వ్యతిరేకం కదా. స్త్రీ పురుషులు వచ్చేసి ఒక బండికి వలట దాపట ఎద్దులు ఉన్నట్టు సమాజాన్ని స్త్రీ పురుషులు ఇది సృష్టి రహస్యమే. ఇది స్త్రీ లేకుంటే పురుషులు లేడు, పురుషులు లేకుంటే స్త్రీ లేదు. బట్ వివక్ష అనేది అది జనరల్ గా కరెక్ట్ కాదు కదా. ఓకే, సో మీ అబ్జర్వేషన్ ఏంటి తులసిరెడ్డి గారు? లాంగ్ దశాబ్దాలుగా రాజకీయాలను గమనిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని కూడా మీరు ముందు నుంచి చూస్తున్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది. 2019లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సొంతంగా మెజారిటీ ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ఏర్పాటు చేసింది, బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. ఆ రెండు సందర్భాల్లో సార్ వినిపిస్తుందా? ఓకే ఓకే అంటే బీజేపీ మొదటి నుండి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ 370 ఆర్టికల్ రద్దు, తర్వాత అయోధ్య విషయము వాళ్ళ పెట్టిండొచ్చు. కానీ ఇది వాళ్ళొకరే కాదు కదా, బీజేపీ ఒకటే కాదు కదా. ఒకవేళ ఇప్పుడు కూడా బీజేపీ పెద్ద పార్టీ అయినప్పటికీ ఇప్పటికీ ఎన్డీఏనే. ఇది ఓవరాల్ గా బ్రహ్మాండంగా మెజార్టీ ఉన్నప్పుడు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని మెజార్టీ పార్లమెంట్ లో మెజార్టీ ఉంటానే కాదు, ప్రజల దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా ఆలోచించాలా. మేనిఫెస్టోలో పెట్టిండొచ్చు, కానీ మనము ఏది కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ కాదు కదా. ఆనాటి పరిస్థితులు బట్టి కొన్ని సవరించుకోవాల్సి వస్తుంది. బీజేపీ కూడా కొన్ని మేనిఫెస్టో పెట్టిండొచ్చు, కానీ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, స్పెసిఫిక్ గా ఏదన్నా ఉంటే దాని నుంచి నో డౌట్
దాని గురించి ఇబ్బంది లేదు. జనరల్ గా ఓవరాల్ గా ఇవన్నీ ఐటమ్స్ ను తీసుకురావడం అనేది అది మంచి కంటే చెడ్డ ఎక్కువ జరుగుతుంది. అన్ని మతాలకు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం. స్పెసిఫిక్ బాగుంటుంది. ఓకే, అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ రెండు సందర్భాల్లో మెజారిటీ ఉన్నప్పటికీ దీనిపైన ముందుకు పోయే సాహసం ప్రయత్నం అంత సీరియస్గా చేయలేదు. ఇప్పుడు పూర్తి మెజారిటీ లేనప్పుడు దీనికి సంబంధించిన చర్చ అంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట పైన ప్రధానమంత్రి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాళ్ళకు 1 by 1 తీసుకుంటూ వస్తాను అనుకోండి. మనం ఇప్పుడు 370 ఆర్టికల్ ఒకసారి చేశారు, అయోధ్య ఇష్యూ ఒకసారి చేశారు. కాబట్టి అందుకోసమే వచ్చేసి సొంత బలం లేదనే పేరు మార్చారు. సొంత బలం లేదు కాబట్టి దానికి శక్తి పేరు పెట్టారు. లౌకిక పౌర స్మృతి అయిపోయింది అది. ఓకే, కాబట్టి అదొక చాలా చిన్న ఒక పదజాలంతో మొత్తం కన్విన్స్ పిల్లిని మార్జాలం అన్నట్టు మీ భాషలో, పిల్లిని మార్జాలం అన్నట్టు మీ భాషలో. అంతే పిల్లిని మార్జాలం అన్నట్టు. రైట్ సార్, ఇప్పుడు ఆ దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రస్తావన కూడా ప్రధాని తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ఎలక్షన్ సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకము, ఇండియా కూటమి కూడా వ్యతిరేకం దీనికి. ఎందుకంటే దాన్ని అదే పని కట్టుకొని 1 నేషన్ ఎలక్షన్ అనవసరం. మామూలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అనేక సందర్భాల్లో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి కామన్ గానే. దాన్ని పని కట్టుకొని తేవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి నరేంద్ర మోడీ గారు కానీ దానికి అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పేది 2 కారణాలు. ఒకటి ఏమి, అనవసరమైన ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రెండవది వచ్చేసి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పదే నిలిచిపోతున్నాయి. ఇది వాళ్ళు చెప్పే 2 కారణాలు. మిగతా కారణమే లేదు, మిగతా మా మైనస్ పాయింట్లే. పోనీ ఆ 2 కారణాలు చూస్తే ఖర్చుకు వచ్చేసి మొత్తము కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో 0.035%. ఒక ఎలక్షన్స్ కి వచ్చేసి ఓవరాల్ గా ఇది మొత్తం యూనియన్ స్టేట్ బడ్జెట్స్ తో తీసుకుంటే 0.035%. కాబట్టి అది ఇన్సిగ్నిఫికెంట్. బడ్జెట్ తో తీసుకుంటే ఇన్సిగ్నిఫికెంట్ అది. కాబట్టి అది ఇష్యూనే కాదు. తర్వాత రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఇది డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ టైంలో ఆ డ్యూరేషన్ తగ్గించుకోవాలంటే డ్యూరేషన్ వచ్చేసి ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డ్యూరేషన్ తగ్గించవచ్చు. రెండవది ఇప్పటికి కూడా ఆన్ గోయింగ్ పథకాలకు ఏమి ఇబ్బంది లేదు. ఆన్ గోయింగ్ పథకాలకు ఏ ఎన్నికలు అడ్డపడడం లేదు. మన రాజ్యాంగమే ఫెడరల్ రాజ్యాంగం. దీంట్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి మనము కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి మొత్తం వాళ్ళ సబ్జెక్టే లిస్టే సెపరేట్ గా. అంటే పరీక్ష ఒక బ్యాంక్ టెస్టు, సివిల్ సర్వీస్ టెస్టు ఏ విధంగా ఉన్నట్టు సెపరేట్ అనమాట. కాబట్టి లోక్సభ ఎన్నికలు జరిగేది యూనియన్ లిస్ట్ కోసం జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగేది స్టేట్ లిస్ట్ కోసం జరుగుతాయి. కాబట్టి ఫండమెంటల్ గానే మనము ఏ పరీక్ష ఆ పరీక్ష అనే టైప్ ఉండాలా. దానికి తోడు మళ్ళీ ఇక్కడ లోకల్ బాడీస్ కూడా, లోకల్ బాడీస్ మళ్ళీ 73, 74 రాజ్యాంగ వరకు మళ్ళీ సెపరేట్ లిస్ట్ ఉన్నాయి. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, ఆ కాంగ్రెస్ లిస్ట్ తో పాటు 73, 74 రాజ్యాంగ సభల తర్వాత 11th షెడ్యూల్, 11th షెడ్యూల్ ఏమో రూరల్ బాడీస్ కు, 12th షెడ్యూల్ కింద అర్బన్ బాడీస్ కు, 11th షెడ్యూల్ కింద 29 ఐటమ్స్, 12th షెడ్యూల్ కింద 18 ఐటమ్స్ సెపరేట్ గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఫంక్షన్సే వేరు. కాబట్టి అటువంటి అన్ని కలిపి ఒకే రోజు ఒకే ఎలక్షన్ పెట్టడం అనేది అది దానికి అర్థం లేని వ్యవహారం. ఏం ఆశించి కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకొస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి? ఏమి దానికి ఇంటెన్షన్ కూడా ఏం పెద్ద దానికి ఎందుకో ఆయన మనసులో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఖర్చు ఎక్కువైతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అభివృద్ధి. దానివల్ల ఏముందో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు కొన్ని 5 ఏళ్ళ ఇప్పుడు ఇంకా అర్థంగా ఖర్చు అనుకుంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనుకుంటే ఎన్నికలు పెట్టకుండా ఏం ఉండదు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అంటున్నావు, పెడతాను నమ్మకం ఇంకా ఏం చూసే అదే పాటు ఉంటే ఇంకా ఖర్చు తగ్గిపోతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేకపోతే చెప్పేసి 10 ఏళ్ళు ఇది ఫైనల్ గా వచ్చేసి నియంతృత్వానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనకు అమెరికా లాంటి దేశంలోనే వాళ్ళకి అధ్యక్ష ఎన్నికలేమో 4 years కోసారి జరుగుతాయి, సెనేట్ కేమో 6 years కోసారి జరుగుతాయి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కేమో 2 years కోసారి జరుగుతాయి.
గవర్నర్కి ఏమో 4 ఏళ్ళకి వస్తారు. స్థానిక ఎన్నికలు ఒక ఎన్నికే ఒక రాష్ట్రంలో ఒక రోజు జరిపించే పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలే 7 పేజెస్, పార్లమెంట్ ఎన్నికలే, లోక్సభ ఎన్నికలు ఒక్కటే, అసెంబ్లీ పక్కన కాకుండా ఓన్లీ లోక్సభ ఎన్నికే ఒక వెస్ట్ బెంగాల్లో 7 పేజెస్ లో పెట్టాల్సిన, ఇది ఏ విధంగా వచ్చే సమర్థనీయం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది, మళ్ళీ మాట్లాడదాం మనం డీటెయిల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది తులసిరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి హ్యాచ్.